హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నిన్ననైతే మా గణేష్ నిమజ్జనం అయితే జరిగింది. దానికోసం పులిహోర 10 kgs పులిహోర అయితే రెడీ చేస్తున్నాము. పులిహోర టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అండ్ కరెక్ట్గా సరిపోయింది అందరికీ. పులిహోర అనేది ఎక్కువగా చేస్తున్నాం కాబట్టి అన్నం మంచిగా కావాలని చెప్పేసి ముందుగానే నీళ్లు పెట్టి అందులో పసుపు కొద్దిగా నూనె వేసి ఉడికిస్తున్నాను. పసుపు ఎందుకు వేస్తున్నానంటే పులిహోర మనం కలిపిన తర్వాత ఒక్కొక్క దగ్గర కలవక బాగుండదు. అందుకే పసుపు వేస్తే అన్నం అనేది మంచి కలర్లో ఉంటుందని పసుపు వేసి వండుతున్నాను. ఇట్లా ఎసరు వచ్చిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసి మంచిగా ఉడికించుకోవాలి. ఇలా బియ్యం అన్ని కొన్నిగా వేస్తూ మంచిగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అన్నం అనేది ఎక్కువగా కలపొద్దు. ఎక్కువ కలిపితే అన్నం అనేది విరిగిపోతుంది. మళ్ళీ పులిహోర కలిపేటప్పుడు బాగా విరిగిపోయినట్టు అయిపోతుంది. అందుకే ఎక్కువ కలపకుండా ఒక 2-3 సార్లు కలిపి మంచిగా దమ్కేస్తే సరిపోతుంది. పులిహోర కోసం అన్నం అయితే రెడీ అయిపోయింది. దీన్ని పక్కకు పెట్టుకొని మంచిగా చల్లారి పెట్టుకోవాలి అన్నాన్ని. ఈ అన్నం అనేది మంచిగా పూర్తిగా చల్లారాలి. చల్లారే వరకు మనం పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు పులిహోర పోపుకి అయితే రెడీ చేసుకుందాము. పులిహోర కోసం నువ్వులు, పల్లీలు, మెంతులు, జీలకర్ర, కొన్ని మిరియాలు వాటి సపరేట్గా వేయించి మంచిగా పొడి కొట్టి పెట్టుకున్నాను. ఈ పొడులతోనే టేస్ట్ అనేది బాగా వస్తుంది. అచ్చం మన గుళ్ళో చేసిన ప్రసాదం లాగా వస్తుంది. ఇప్పుడు ఒక గిన్నె పెట్టి మంచిగా ఆయిల్ వేసి ముందుగా పల్లీలు, శనగపప్పు అయితే వేయించుకోవాలి. శనగపప్పు నేను కొద్దిగా నానబెట్టి వేశాను. పల్లీలు, శనగపప్పు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసి మళ్ళీ ఫ్రై చేసుకొని మనం ముందు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసి మంచిగా ఫ్రై కావనియాలి. అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. మనం మామూలుగా పులిహోరకి ఏవేవైతే పోపు వాడతామో అవన్నీ వేసుకొని మంచిగా కలుపుకొని కళ్యామాకు కూడా వేసి కొద్దిగా ఇంగువ అయితే యాడ్ చేసుకోవాలి. పులిహోరలో ఈ ఇంగువ మన పల్లీలు, నువ్వుల పొడితోనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వేసుకొని మంచిగా ఫ్రై అవ్వాలి. ఈ ఎండుమిర్చి అనేది కొద్దిగా కలర్ మారి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు, మనం ముందుగా నానబెట్టి తీసుకున్న చింతపండు గుజ్జు అనేది అందులో వేసి మంచిగా ఉడకనివ్వాలి. చింతపండు గుజ్జు అయితే నేను మొత్తం బాగా చిక్కగా తీసుకున్నాను. ఎక్కువగా వాటర్ అనేది యాడ్ చేయలేదు. ఒక 1/2 kg చింతపండుతో అయితే తీసుకున్నాను. 10 కిలోల రైస్కి 1/2 kg చింతపండు అయితే సరిపోయింది పులుపు అనేది. ఇప్పుడు ఈ పులుసు అనేది మంచిగా మరగాలి. ఆయిల్ అనేది మంచిగా పైకి తేలితే అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. పులిహోరలో ఉప్పు అనేది నేను అన్నంలో వేసి ఉడికించాను కదా, అందుకే పోపులో కొంచెమే వేసాను. వేసి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లి పొడి, నువ్వుల పొడి, మెంతులు, జీలకర్ర పొడి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. దించే ముందు వేసుకోవాలి అంతే. స్టవ్ ఆఫ్ చేసి వేసుకొని కలుపుకున్నా సరిపోతుంది. ఇలా ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇది కూడా చల్లారబెట్టుకోవాలి. మంచిగా చల్లారిన తర్వాత మనం అన్నంలో కొద్దిగా వేస్తూ మంచిగా కలుపుకోవాలి. అన్నం అనేది పూర్తిగా చల్లారాలి. వేడి మీద కలిపితే మనకు అన్నం అనేది విరిగిపోతుంది. ఇప్పుడు అన్నాన్ని 2 గిన్నెలోకి వేసుకున్నాను. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో కలుపుదాం అనుకున్నాను కానీ అది మంచిగా కలవలేదని 2 గిన్నెలో వేసి మంచిగా కలుపుకున్నాను. మేమైతే ఒక 50 ప్యాకెట్స్ అయితే ప్యాక్ చేసాము. ఎవరైతే చందా ఇస్తారో వాళ్ళకైతే ఖచ్చితంగా పంపించాలి కదా, అందుకోసం ఒక 50 ప్యాకెట్స్ అయితే ప్యాక్ చేసి పెట్టి మిగతాదంతా నైట్ ఊరేగింపులో ప్రసాదం లాగా పంచిపెట్టామన్నట్టు. నేనైతే ఇంత క్వాంటిటీలో చేయడం అయితే ఫస్ట్ టైం, అయినా కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇట్లా దేవుడి కోసం పులిహోర చేసి ప్యాకింగ్ చేస్తూ ఉంటే మా పిల్లలు అయితే అవన్నీ కవర్లో వేసుకొని ఎవరైతే చందా ఇచ్చారో ఇంటింటికి వెళ్ళి ప్రసాదం అయితే ఇచ్చొచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలు వినాయకుని పెట్టిన ఈ 9 రోజులు అయితే అసలు టైం తెలియకుండా గడిచిపోయింది. చాలా హ్యాపీగా అనిపించింది. రోజు సాయంత్రం దాండియా ఆడుకుంటూ పూజలు చేస్తూ చాలా మంచిగా అనిపించింది ఈ టైం అయితే. అండ్ మీలో ఎంతమంది వినాయక చవితిని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా గల్లీలో వాళ్ళు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. చిన్న పిల్లలే కదా అని ఊరుకోకుండా ఎవరు అంతు సాయం వాళ్ళైతే చేశారు. అన్నదానంలో కూడా చాలా హెల్ప్ చేశారు. అండ్ లాస్ట్కి మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేము కూడా హ్యాపీగా ఉన్నాము. ఎంతైనా పిల్లల హ్యాపీనెస్సే మనకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది కదా.